ఆయన వెళ్లరు, ఎమ్మెల్యేలను వెళ్లనివ్వరు. తన నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. మిగిలిన ఎమ్మెల్యేలను అదే పని చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తీరు అంటూ కూడా చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ తాను అసెంబ్లీకి వెళ్లకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను వెళ్లనివ్వకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎలా చూస్తున్నారు అనే అంశం కూడా చర్చ జరుగుతా ఉంది. ఇక సీఎంగా పనిచేసినటువంటి జగన్ కు అసలు అసెంబ్లీ రూల్స్ తెలుసా అంటూ కూడా బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఏపీ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి చాలా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. 60 రోజులు ఏదైతే సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదు అంటూ కూడా పూర్తిగా సెక్షన్ల రూల్స్ తో పాటు కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే గతంలో నిన్న చూసాం అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ కూడా, అంటే 1983లో అప్పుడు ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 75 రోజుల పాటు కొనసాగేవి ప్రతి సంవత్సరం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా చాలా కుదించేశారు. పెట్టినటువంటి చాలా సమావేశాల్లో కూడా పూర్తిగా అప్పటి ప్రతిపక్ష పార్టీ పైన బురద జల్లడం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, ఇవే తప్పించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎట్లాంటి అంశం కూడా సభలో చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదంటూ కూడా నిన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అసెంబ్లీ సమావేశాలు 67 రోజులు మాత్రమే నిర్వహించారు, పూర్తిగా ఓవరాల్ గా 5 సంవత్సరాలు కలిపితే. కానీ గతంలో సంవత్సరానికి 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉండేవి అంటూ కూడా నిన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడినటువంటి పరిస్థితి. పాట్నాలో గతంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్ల మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాం. అదేవిధంగా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ కాలం పాటు, ఎక్కువ రోజుల పాటు కొనసాగాలి. అప్పుడే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అంటూ కూడా నిన్న ఆయన మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నేను ప్యాలెస్ లో కూర్చొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి సమాధానాలు చెప్తాను, వాటికి మీరు రిప్లైలు అసెంబ్లీలో కూర్చొని ఇవ్వాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏంటి, అసలు ఆయనకు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నిన్న స్పీకర్ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి 11 అంటే ఆయనతో కలిపి 11 మందిని ప్రజలు కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో పులివెందుల్లో కూడా ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు 61.5% ఓట్లతో ఆయనను గద్దెనెక్కించారు, ఎమ్మెల్యేగా గెలుపొందే విధంగా అక్కడ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. సో అక్కడ ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది, బస్టాప్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది పూర్తి కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ చాలా మంది కాంట్రాక్టర్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వచ్చి అప్పటి హయాంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం చేసినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్ట్ డబ్బులను అడుగుతున్నారని చెప్పించి ఎక్కడా కూడా ఆయనకు నియోజకవర్గ సమస్యలో లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా అట్లాగే అదేవిధంగా అక్కడ ఒక అట్టహాసంగా ఒక మెడికల్ కాలేజీని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ప్రతిపాదన చేశారు. సో అది ఇప్పుడు ఓపీకే పరిమితమైంది, దాన్ని కూడా పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇలా జగన్ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివెందుల్లోనే చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకో 10 మంది, దాంట్లో 5 దాదాపుగా 5-6 కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో. సో వాళ్ళు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళాలి, చట్టసభలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ అవగాహన పెంచుకోవాలి, ఈ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. అంటే నేనే నీరు పోసి పెంచినటువంటి మొక్కలవి నేనే పీకేస్తాను అన్న విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు తప్పించి సో ఆయన వాళ్ళను కూడా అసెంబ్లీకి వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు అవగాహన సదస్సు కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి మనం చూస్తా ఉన్నాం స్పీకర్ ఓం బిర్లా గారు కూడా వస్తా ఉన్నారు. సో అదేవిధంగా లోక్సభ స్పీకర్, అదేవిధంగా కూడా వెంకయ్యనాయుడు గారు కూడా దానికి అటెండ్ అవుతా ఉన్నారు. సో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. నిన్న స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా వెళ్ళి వారికి
రమ్మని చెప్పి ఆహ్వాన పత్రాన్ని కూడా అందించడం జరిగింది. సో వారు కూడా సుముఖంగా వస్తామని చెప్పారు. సో కనీసం ఈ ఏదైతే అవగాహన సదస్సులకైనా జగన్మోహన్ రెడ్డి రావాలి, అవగాహన పెంచుకోవాలంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆయన పార్టీ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కూడా పంపించాలి, వారికి కూడా అవగాహన పెంచుకోవాలి, వారికి రావాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వారిని రానివ్వట్లేదు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న స్పీకర్ గారు కూడా మాట్లాడారు. అంటే కొద్ది రోజుల క్రితం ఒక ఫంక్షన్ లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మాకు రావాలని ఉంది, మమ్మల్ని రావద్దు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ గా ఆయన కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కాకుండా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా రానివ్వాలి. సో ప్రజాస్వామ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి చూడాలి. ఎంతో చర్చలో పాల్గొంటున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే జనసేన పార్టీ సీనియర్ లీడర్ గాదె వెంకటేశ్వరరావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా డివిఎస్ గారు, సార్ ఏం చెప్తారంటే నేను అసెంబ్లీకి రాను, వాళ్ళు దిక్కున్న చేసుకోమనండి అని అంటే ఇప్పుడు అనర్హత వేటుకు నేను సిద్ధపడ్డట్టే అని చెప్పడమే అనుకోవాలా? అట్లాగే ఆయన దగ్గర ఉన్నటువంటి 10 మంది పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కరికి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 10 మంది ప్లస్ జగన్మోహన్ రెడ్డి కలిపి అందరికీ కూడా ఎవరికైనా కానీ 50%, 61% ఓట్లేసి గెలిపించిన ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నట్టే కదా? అందరికీ నమస్కారం. పవన్ గారు, మీకు, గాదె వెంకటేశ్వర గారికి, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. రేపు ఇంకా 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. దానికి ముందు 2 రోజులు ఈ అవగాహన సదస్సులు. ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 11 మంది ఎమ్మెల్యేలలో కూడా సగం మంది ఫస్ట్ టైం అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అసలు ప్రొసీడింగ్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అసలు ఏది మన ఎమ్మెల్యేలకు తెలియాల్సినటువంటి అంశాలన్నిటిపైన కూడా అయ్యన్న పాత్రుడు గారి శిక్షణ, దాన్ని మనందరం స్వాగతించాలి. ఇది కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలో కూడా సింపోజియమ్స్ నడిపేది. మనకు తెలుసు, కౌల్ గాని, షక్దర్ గాని, లేకపోతే కృష్ణ గారు కూడా వచ్చి వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. జస్టిస్ కృష్ణ గారు అప్పట్లో అంటే ఎథిక్స్ కమిటీ కానీ, లేకపోతే ఈ లైవ్ టెలికాస్టింగ్ కానీ, అసలు వీళ్ళ ఆస్తుల యొక్క జాబితా ప్రకటనలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే ఒక రోల్ మోడల్ గా ఉన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఎలా కౌరవ సభగా మార్చారో కూడా చూశాం. ఇప్పుడు రేపు సభకి మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళడా? మన పెట్టిన ప్రెస్ మీట్ లో మాటలు మనం విన్నట్లయితే ఆయన వెళ్ళి పోపడలేమి, లేకపోగా మీపై అనర్హత వేటు పడుతుంది అంటే ఏమన్నాడు? వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేసుకోమన్నాడు. అంటే ఏంటి? వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేసుకోవటం కాదు, నువ్వు సభకు వెళ్లాలన్న బుద్ధి నీకు పుట్టదన్నమాట. సభ వెళ్ళకపోగా మిగతా 10 మందిని కూడా నాశనం చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పటికి 8 నెలలు అయిందండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత జీతం తీసుకుంటున్నాడు, ఎంత భత్యం తీసుకుంటున్నాడు? నెలకి 1,75,000. దేశంలోనే టాప్ తెలంగాణ అండి. ఎంత అక్కడ ఎమ్మెల్యేకి 2,30,000 ఏమి ఇస్తారు నెలకి. జీతం తక్కువే, 25,000 ఉంటుంది. కానీ వాళ్ళకి అలవెన్స్లు ఉంటాయి. ఏది? ట్రావెలింగ్ అలవెన్స్, సిట్టింగ్ అలవెన్స్, లేకపోతే డైలీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్లు. వీళ్ళు 1,00,000 రూపాయలు మళ్ళా పుస్తకాల కొనుగోళ్ళకి ఇస్తారు. రకరకాల అలవెన్స్ వీళ్ళు పొందుతున్నట్టు నేపథ్యంలో 200 లీటర్లు ఉంటుంది వీళ్ళకి పెట్రోల్ కూడా. ఇప్పుడు ఈ 8 నెలల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి మీరు లెక్కేసుకోండి ఎంత? 1,75,000 చొప్పున 14 లక్షల రూపాయలు. ఏది? 11 మంది ఎమ్మెల్యేలు. ఏంటి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోడక్ట్? వీళ్ళ ఉత్పాదకత ఏంటి? ప్రజలు వీళ్ళపై పెట్టుకున్నటువంటి నమ్మకం, విశ్వాసం. 14 లక్షల రూపాయలు దండగా ఒక్కొక్క ఎమ్మెల్యే. 11 మంది ఎమ్మెల్యేలు 1,54,00,000 దండగ చేశారే. ఇప్పుడు ఇప్పటికి కూడా వీళ్ళలో పరివర్తన, పశ్చాత్తాపం లేకపోతే దురదృష్టకరం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికితనంతో ఇవాళ సభకి గైర్ హాజరవుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లోన పిరికి బయట పిరికి అండి. దీన్ని ఏమంటారంటే లో పిరికి వెలి పిరికి అంటారు మన పల్లె భాషలో చెప్పాలంటే. అంటే ముఖ్యమంత్రిగా పిరికితనం గతంలో మనం చూసాం. ఏది? వలలు పెట్టడం, లేకపోతే ఇంటి ముందు 2 పోలీసులను కాపలా పెట్టడం, ఈయన వెళ్లే మార్గంలో చెట్లు నరికించటం, ఈయన పైన మబ్బుల్లో వెళ్తుంటే కింద నేల మీద ట్రాఫిక్ ఆపేయటం. ఇది ముఖ్యమంత్రిగా. అధికారంలో ఉన్నా పిరికితనం.
ప్రతిపక్షంలో ఉన్న కూడా అదే తిరిగితనమా? ఏది ప్యాలెస్ లోంచి బయటకు రాకుండా, లేకపోతే తాడేపల్లి, లేకపోతే అక్కడ ఇది యలహంక ప్యాలెస్. అంటే ప్యాలెస్ పిల్లిగా మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపొద్దున సభకు వెళ్ళకపోవటం అనేది ఇవాళ పులివెందుల ఓటర్లను అవమానిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? పవన్ గారు మొన్న 1,16,000 ఓట్లు వచ్చుంటాయి ఆయన. 61.57%. అతనికి ఓటేసినటువంటి 1,16,000 మందిని అవమానించడం అయితే ఇప్పుడు వైసీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయండి? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,56 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే 5 దశాబ్దాలుగా పులివెందుల ప్రజలు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. కానీ ఇక ముందు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఈ విధంగా అపహాస్యం చేస్తే వాళ్ళ ఓటును కూడా చెల్లని ఓటుగా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేస్తా ఉన్నారు. అంటే ప్రజా తీర్పును అంత పరిహాసం చేస్తున్నాడే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆర్టికల్ 190 మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం 4వ క్లాస్ ఏది వేటు పడుతుంది. రైట్. స్పీకర్ మాటలను బట్టి కానీ, డిప్యూటీ స్పీకర్ మాటలను బట్టి కానీ, గతంలో సుబ్రహ్మణ్య స్వామి ఇలాగే సభ్యత్వం కోల్పోయాడు పవన్ గారు. ఏది రాజ్యసభ సభ్యత్వం కోల్పోయాడు గతంలో. సభాధ్యక్షుడి అనుమతి లేకుండా నువ్వు గనక 60 రోజులు గైర్హాజరైతే వేటు తప్పదు అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు గారు కూడా చెప్పారు కదా ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారము. అంటే ఇందులో ఇక్కడ డిబేట్ దీనిపైన పెట్టడం గురించి కాదు. నువ్వు ఎందుకు ఇంతగా నిన్ను నమ్మిన ఓటర్లను అవమానిస్తున్నావంటే ఇతనికి పార్టీ నడిపే అర్హత లేదు, నైతికత కోల్పోయాడు అనేది అర్థం అవుతాను. రైట్ సార్, వస్తాను, మళ్ళీ వస్తాను. వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు సార్? నిన్న స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడుతూ, మొన్న కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడారు. 60 రోజులు సెషన్స్ కు హాజరవ్వకపోతే పూర్తిగా అనర్హత వేటుపడుతుంది, పులివెందులకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అనే విధంగా. ఎట్లా అనిపిస్తోంది? ఏంటి అంటే దానికి కూడా తెగించినట్టుగా అనిపిస్తోంది. వారికి బుద్ధి పుట్టింది చేసుకోమనండి అని మన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే కాకుండా కూడా నేను ఇంట్లో కూర్చొని, ప్యాలెస్ లో కూర్చొని నేను సమాధానాలు అంటే చెప్తాను, అసెంబ్లీలో కూర్చొని వాళ్ళని దానికి సంబంధించి సమాధానాలు చెప్పమండి అంటున్నారు. ఏంటి అసలు ఇది? పవన్ గారు, మీకు అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, యువర్స్ అందరికి కూడా శుభోదయం సార్. నమస్తే. ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని సంకలు కొట్టుకోవాలన్నాం, లేకపోతే నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మరీ విచ్చలవిడితనంగా ప్రజాస్వామ్యం అయిపోయింది అని బాధపడాలనో అర్థం కాని పరిస్థితి. మనం ఒకసారి మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇంత దౌర్భాగ్యం అండి నిజంగా. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ వాట్సాప్ లో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని చూస్తుంటే కొన్ని విచిత్రమని వస్తుంటాయి. రాజకీయం సేవ, ఉద్యోగమా? సేవ అయితే జీతం ఎందుకు, పెన్షన్ ఎందుకు? ఉద్యోగం అయితే వీళ్ళకి ఉత్తీర్ణత ఏంటి, ఏం పాస్ అయ్యారు వీళ్ళు ఇది? ఇట్లా సెకండ్ గా కొన్ని వాట్సాప్ లో చూస్తుంటాం మనం. అసలు ఏమి జరుగుతుంది ఇవాళ? అసలు రాజకీయం అంటే ఎటుపోయింది? నిజంగా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు? నిన్న మొన్న సుప్రీంకోర్టులో జరిగినట్టుంది. ఎప్పుడో 2016లో మనకి సుప్రీంకోర్టులో ఒకటి దీని మీద, ఈ ప్రజాప్రతినిధుల మీద, వీళ్ళ యొక్క క్రిమినాలిటీ మీద, వీటి మీద వేసి ఏదో పెండింగ్ ఉంటే నిన్న ఏదో కొంచెం అశ్విని కుమార్ గారు వేసిన దాని మీద నిన్న ఏదో కొంచెం జరిగినట్టుంది. ఏదో మీ ఆన్సర్ చెప్పండి అని ఈసీని కేంద్రాన్ని అడిగితే వాళ్ళకి టైం కావాలి అనేది. నిజంగా అసలు మనం చట్టసభలకి ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడు మనకి సిస్టమ్ అండి, ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లతో కానీ ఒక స్ట్రక్చర్ ఎప్పుడు నడుస్తుంటది, పర్మనెంట్ అది. అంటే శిక్ష పడిన వాళ్ళని పార్టీ పదవుల్లో ఉండరాదంటే వాళ్ళ భార్యలు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినో ఒకరిని పెట్టి తెర వెనుక వీళ్ళు మంత్రాంగం చక్రం దింపే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అసలు అది కాకపోయినా రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ అనగానే ఉండేది ఎవరు సార్? అందరూ తెలిసిన విషయమే కదా. భార్యను ఎవరినో తల్లినో పెడతారు. కొన్నిసార్లు అసలు వెళ్ళి ఈళ్ళ సీట్లలో కూర్చుంటుంటారు. చూస్తున్నాం కదా, చాలా విచిత్రాలు చూస్తున్నాం. అదే అంటుంది అసలు రాజకీయాలు ఎంతగా చెడిపోయినాయో అనుకోవాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇందాక సార్ చెప్తూ దిల్షిన్ గారు, అసలు మన అసెంబ్లీ అనేది దేశంలో ఒక రోల్ మోడల్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ అన్నది ఎటుపోయింది వాళ్ళది. ఆ రోల్ మోడల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిన తర్వాత అసలు ఇప్పుడు ఇవాళ ఎటు వెళ్ళిపోయింది? ఇవాళ మనం రోల్ మోడల్ గా ఉంటున్నామా, లేకపోతే శాంతం అసలు దేశంలో రోచబట్టే విధంగా తయారైపోయిందా? ప్రతి ఒక్కరు చెప్తారు. గతంలో చూసాం కదా,
గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఒకడు వచ్చి బురకం చెప్తాడు, ఒకడు వచ్చి అరికట్ చెప్తాడు, ఒకడు వచ్చి బట్టరాజులాగా పొగుడుతాడు, ఒకడు వచ్చి సింధులేస్తాడు, ఒకడు వచ్చి ఎదుటాడు తిడతాడు. ఈగా జరిగింది. అంటే అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు అనుకోవాలా? వీళ్ళని ఏమి చిల్లరాళ్ళు అనుకోవాలా? ఏమనుకోవాలి? దాని గురించే కదా పాపం సుప్రీంకోర్టు కూడా ఇబ్బంది పడుతుంది. అసలు మీరు చట్టసభల్లోకి ఎలాంటి వాళ్ళు పంపిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, అసలు పార్టీ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ మీరు సమాధానం చెప్పమంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? దానికి ఈ పార్టీలే కదా. ఈ పార్టీలు సమాధానం చెప్పాలి కదా. చెప్పే స్థితిలో ఉన్నాయా? అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా సార్, నేర ప్రవృత్తి కలిగినటువంటి నేతలు పార్టీ అధ్యక్షులుగా ఎట్లా ఉంటారని కూడా ప్రశ్న. అదే సార్ చెప్తుంది. అసలు ఆ పార్టీకి అధ్యక్షులుగా వాళ్ళైనప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏమని చెప్తారంట? ఇవాళ వాళ్ళ ఒపీనియన్ కదా అడగాల్సింది. కోర్టులు కూడా ఏమో అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం వచ్చి వచ్చింది ఏంటంటే మనకు ప్రతి ఒక్కల ఆన్సర్ వినాలి. కోర్టు కూడా ప్రతి ఒక్కరిది ఇన్న తర్వాతే జడ్జిమెంట్ పాస్ అనేది మనకున్నటువంటి మన చట్టాలు. కానీ ఇక్కడ దొంగలు తీసుకొచ్చి వాడిని అడిగితే ఏం చెప్తారు? దొంగ అట్లా తయారైపోయింది. మన అట్లా బాగా వస్తుంది. అసలు ఇప్పుడు నువ్వు గెలిచింది దేనికోసం? ప్రజలు ఓట్లేసారి గెలిపించారన్నావు. గతంలో ముఖ్యమంత్రి చేశావు, ముఖ్యమంత్రి చేయకముందు ఎంపీగా చేశావు, ఎంపీగా చేసి ముఖ్యమంత్రి చేసి సరే కేసులు కాసేపు పక్కన పెడదాం. సరే నీ మీద అన్ని కేసులు ఉంటే పనికొస్తలేదు అనేది మన 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 రాజ్యాంగంలో ఆ వెసులుబాటు కూడా కల్పించారు కదా. కేసులు ఉన్నా కానీ మీరు చట్టసభలకు వెళ్ళొచ్చు. దౌర్భాగ్యం ఏంటంటే 4th క్లాస్ ఎంప్లాయీకి ఏదన్నా ఉద్యోగం ఇవ్వాలంటే వాడి మీద యాన్సిడెంట్స్ చూస్తారు. వాడి మీద ఏదైనా ఎప్పుడో పెట్టిన ఏదైనా పిచ్చి కేసు, ఏదో పక్కన వాళ్ళు వాళ్ళ హద్దులు గొడవ వచ్చే లేదా ఇంకోటి చిన్న కేసు పెట్టి కేసులు ఉన్నా కానీ వాడికి 4th క్లాస్ ఎంప్లాయీ ఉద్యోగం కూడా ఇవ్వరు మన దేశంలో. కానీ విపరీతమైన కేసులు, అవి కూడా గ్రేవియస్ అఫెన్స్లు లైక్ మర్డర్ కేసులు కానీ, భూదోపిడీలు కానీ, ఇవలాంటివన్నీ ఫైనాన్షియల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైమ్ లో ఉన్నట్లు కానీ ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, కలిసి వస్తే ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానులు అవ్వచ్చు. రైట్. ఇది మన రాజ్యాంగం. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఓటులేసి గెలిపించిన తర్వాత నీకు కొంతకాలం ముఖ్యమంత్రిగా చేసినవి ఇవాళ నువ్వేదో 11 సీట్లు వచ్చినాయా, 10 సీట్లు వచ్చినాయా, అసలు రాలేదండి. గెలిచిన ప్రతి ఒక్కరు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంది. అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళాల్సిన అసెంబ్లీకే కదా. చదువుకునే పిల్లాడు స్కూల్కి వెళ్తాడండి, స్కూల్కి వెళ్ళకుండా అక్కడ తిరుగుతాడా? జస్ట్ రైట్ ఇది కూడా అంతే కదా. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళి చేరాల్సిందే కదా, ఖచ్చితంగా వెళ్ళాలి కదా. అంతే కదా. అలాంటిది కూర్చుని నేను ఎక్కడ కూర్చుంటాను, లేదా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అసలు నువ్వెవరు అండి? అక్కడ శాసనసభని నడిపించడానికి ఒక స్పీకర్ అనే వ్యవస్థ పెట్టుకున్నామా? మన ప్రజానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. ఒక స్పీకర్ వ్యవస్థ ఉంది. స్పీకర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆయన నిర్ణయం తీసుకున్నావు కదా. నీ పార్టీ అధ్యక్షుడు నువ్వు నచ్చడానికి సస్పెండ్ చేస్తున్నావు, లేదంటే నీకు నచ్చడానికి తీసుకుని ఇన్ఛార్జీలు పెడుతున్నప్పుడు వెసులుబాటు నీకున్నప్పుడు అప్పుడు నీకు ఒక చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీలో ఒక స్పీకర్ పైన కూర్చున్న వ్యక్తి చెప్తాను కదా. నువ్వేడు కంట్రోల్ చేయడానికి రైట్. అక్కడ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ తో నిర్ణయం. స్పీకర్ నీకు 5 నిమిషాలు ఇస్తాడా, 10 నిమిషాలు ఇస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ టైం ఇస్తాడా అనేది ఆయన విశేషాధికారం కదా. అది నువ్వెట్లా కంట్రోల్ చేస్తావు? అంటే ఎంత ఇజ్జతలేని విఘ్న మనం ఇంకా ఏం మాట్లాడారు అర్థం కాదు. అలాంటి వాళ్ళని మనం కనుక ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే జరిగే పరిణామానికే రైట్ సార్ వెళ్ళకపోగా నీతో పట్టినటువంటి 10 మందిని కూడా వెళ్ళకుండా వస్తున్నావు. అవును. వాళ్ళ దాంట్లో చాలా మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా అవగాహన పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ నియోజకవర్గం ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు, మేము ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు కదా. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళకి ముఖ్యమే కదా. కానీ అందరినీ అంటే నేనే నీళ్లు పోసి పెంచాను, నేనే పీకేస్తాను అదే విధంగా ఆయన ప్రవర్తన. ఒక్కసారి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు కూడా జాయిన్ అయ్యారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పవన్ గారు, మీకు ప్యానెల్ పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. మళ్ళీ పొద్దున్నే ఎందుకు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అని అనకండి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 11 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ప్రజలు దీని గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. అది కూడా వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో భాగమే. మీరు కూడా అదే విధంగా అంటే మీ పార్టీ కూడా అదే విధంగా చూస్తోంది. ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాకపోయినా అక్కడ సమస్యలు తీర్చడానికి మీ పార్టీ ఇన్ఛార్జీలు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి నేను రాను, ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సమయం నాకు ఇవ్వాలి, నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అంటే అనర్హత కూడా ఆయన సిద్ధపడ్డట్టేనా? పులివెందుల బై ఎలక్షన్ తప్పదా? ఇప్పుడు తప్పదనే నాకు అనిపిస్తోంది. సరే ఎనీవేస్, ఇప్పుడు ఇందాక అన్నగారు మాట్లాడుతూ కొన్ని విషయాల్ని చెప్పారు. స్కూల్కి వెళ్లే పిల్లాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తాడంటే సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. అక్కడ స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నటువంటి గొప్ప స్టూడెంట్. అక్కడ మీరు ఆయన పెట్టుకుని స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తాడంటే వెళ్ళాడు, మారాన్ చేస్తాడు అంతే. ఇక్కడ ఇంకో విషయం,
సరే నేను ఒక చిన్న సామెత చెప్తాను, అది జగన్మోహన్ రెడ్డికే మీరు ఆపాదిస్తున్నారా మేడం అంటే నాకు తెలియదు, కానీ ఒక సామెత అయితే చెప్తాను పవన్ గారు. తను చెడ్డ కోతట వనమంతా చెడిచింది. సరే ఇక్కడ కోత ఎవరు అనేది పక్కన పెట్టేయండి, కానీ వనమంతా చెడిచింది అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నానంటే ఈ నెల అసెంబ్లీకి వెళ్లకుండా తిన్నతో పాటు గెలిచినటువంటి ఇంకో 10 మందిని కూడా వెళ్ళనివ్వట. అందుకే అన్న తన చెడ్డ కోతి వనమంతా చెడిచింది. సో ఇవాళ నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఏ ఇంట్లో అని మళ్ళీ అడగాలి మనం. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నావా, లేకపోతే ఎలాంక ప్యాలెస్ లో ఉంటున్నావా, లేకపోతే లండన్ ప్యాలెస్ లో ఉంటున్నావా అని మళ్ళీ అదో క్వశ్చన్ మనకి. సో ఇవాళ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ కి అయితే జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి పవన్ గారు. ఎందుకంటున్నా అంటే జోక్స్ అపార్ట్, ఇవాళ పులివెందుల ప్రజలు నిన్న అక్కడ ఎన్నుకున్నారు ఒక శాసనసభ్యుడిగా. నేను శాసనసభకి వెళ్ళను అని చెప్పి పులివెందుల ప్రజలకు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అంటే మేము నన్ను తప్పుగా ఎన్నుకున్నారనే కదా మెసేజ్ ఇచ్చేది. సో ఈ విషయాన్ని పులివెందుల ప్రజలు కూడా గమనించుకుంటున్నారు. ఎందుకంటున్నా అంటే గతసారి కూడా తను గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. పులివెందుల నుంచి గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రానికి. అప్పుడు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మా బీటెక్ రవణనే ఏ సమస్యలకు ప్రజలున్నా ఆయనే మాట్లాడాడు అక్కడ. ఆయనకి ఏ సమస్యలు ప్రజలు ఆయన దగ్గర తీసుకొస్తే వాటి పరిష్కారానికి ఆయనే నడుము బిగించాడు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనే, ఇవాళ అధికార పక్షంలో మా పార్టీ ఉన్నా సరే ఆయనే. నేను ఎందుకు నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ అన్నమాట అక్కడ. నువ్వు ఇంత జరుగుతుంటే డెఫినెట్ గా దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పవన్ గారు మీకు కోపం ఉందనో, నాకు కోపం ఉందనో, లేకపోతే మా శ్రీనివాస్ గారు చెప్పారనో, లేకపోతే వెంకటేశ్వరరావు గారు చెప్పారనో ఎవరు వినరండి. మీ ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఒక వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ ఫాలో అయితే మంచిది, రూల్స్ ఫాలో కాకపోతే పనిష్మెంట్ ఎదుర్కొంటావు. ఇప్పుడు స్కూల్ అనే మాట ఇందాక వచ్చింది కాబట్టి, స్కూల్కి వెళ్ళకపోతే మీకు చిన్నప్పుడు గుర్తుందా పవన్ గారు, మీరు ఏం చేసేవాళ్ళు? స్కూల్కి వెళ్ళకపోతే లీవ్ లెటర్ ఒకటి రాసేవారు తెలుసా? అవును. రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం, బికాస్ ఐఎమ్ నాట్ వెల్ టుడే, ఐ విల్ నాట్ బి కమింగ్ టు ది స్కూల్ టుడే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై అబ్సెన్స్ అండ్ కంటిన్యూ ఇట్ యాజ్ అ లీవ్ అంటే చెప్తున్నా. కనీసం ఇట్లా అన్నా రాస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని. అందుకే మొత్తం లీవ్ లెటర్ చదివి చెప్తున్నా పవన్ గారు. అలా రాయాలి కదా, రాసేవాళ్ళ లేదా మీరు? అవును, రాయాలి కదా. లేదా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా స్కూల్ పెట్టారా? రాదు కదా. లెటర్ రాస్తాం కదా, లేదంటే పేరెంట్స్ తీసుకురావాలి. లీవ్ లెటర్ రాసారా? అవును రాశారు కదా. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోయినా లీవ్ లెటర్ రాసారా? అంతే కదా. మరి నీకు నువ్వు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేవి. సో నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల గురించి నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు? శాసనసభ్యుడు అంటే ఏంటండి? శాసనసభలో మనకి సంబంధించినటువంటి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల పట్ల మాట్లాడుతూ వాటి పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు. నేను ఇంట్లో ఉండి మాట్లాడతా, మీరు అక్కడ సమాధానాలు చెప్పండి అంటున్నారు కదా. సరే ఇప్పుడు అంటే మరి మా అయ్యన్న గారు ఏమన్నా ఆప్షన్ ఇస్తారో నాకు తెలీదు. ఇప్పుడు మీకు గుర్తుందా పవన్ గారు, లాస్ట్ టైం సెక్రటేరియట్ సెట్ చేశాడు ఇంట్లో. అవును, అది డబ్బులు మనవే, ప్రజలవే. కట్ చేస్తే సెక్రటేరియట్ సెట్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది. మరి అలాంటి ఆప్షన్ ఏమన్నా మా అయ్యన్న గారు ఇచ్చి వాళ్ళ ఇంట్లో అసెంబ్లీ సెట్ వేసుకొని అందరూ పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సహా, స్పీకరు, డిప్యూటీ స్పీకరు అందరితో సహా జగన్మోహన్ రెడ్డి ఈగో సాటిస్ఫై చేయడానికి అందరూ కూడా రేపు పొద్దున ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సెట్ వేస్తే వెళ్ళాలని అనుకుంటున్నాడో ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి. పిచ్చా వెర్రా పైచ్చేవా నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు మంచిగా మాట్లాడానండి, నేను పిచ్చి వెర్రి పైచ్చేవ అంటారు మన భాషలో చెప్పాలండి. నువ్వు ఒక శాసనసభ్యుడు వెళ్ళి మాట్లాడాల్సింది శాసనసభలో. నేను మాట్లాడను, నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేమా ఇవ్వాల్సింది? చంద్రబాబు నాయుడు గారా ఇవ్వాల్సింది? అయ్యన్న గారా ఇవ్వాల్సింది? RRR గారా ఇవ్వాల్సింది? ఎవరు ఇవ్వాలి? నీకు ఓట్లు ఇచ్చిన ప్రజలు ఇవ్వాలి కదా. వాళ్ళు నిన్ను చీతోపు, నువ్వు అసలు వద్దే వద్దు మాకు అని చెప్పి వాళ్ళని నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళనంటాడు ఏంటండి, నాకు అర్థం కాదు. పోనీ వెళ్ళనన్నాడు, మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఐసింగ్ ఉంది కేక్ ఏంటంటే నేను ఇంట్లో ఉండి మాట్లాడుతాడు. ఏ రోజు నువ్వు ప్రజా సమస్యలను మాట్లాడి తెచ్చావని వాళ్ళు కొత్తగా మాట్లాడడానికి? ఏ రోజున మాట్లాడాడు? గత 5 సంవత్సరాల్లో పులివెందుల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజునైనా సరే మాట్లాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే. పోనీ ఇవాళ 8 నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అవుతుంది శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి. పులివెందుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ఐడెంటిఫై చేసావా?
అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోపే అక్కడికి వెళ్ళి సమస్యలుంటే చెప్పండి, అర్జీలు ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్న సమస్యలు తెచ్చిచ్చారు అందరూ. ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉందని చెప్పి క్యాన్సిల్ చేసేసుకున్నారు ప్రోగ్రామ్. అంటే అది ఏమైందంటే పెద్దిరెడ్డి పాపాల చిట్టా నిన్న బయటపడ్డట్టుగా అది కూడా ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి భయపడి వద్దులే ఇదేదో మనకు సెట్ అయ్యేటట్టు లేదని చెప్పి వదిలేశాడు. నేను ఒక విషయం చెప్తాను పవన్ గారు, ఆల్ థింగ్స్ సెడ్ అండ్ డన్. ఎవరికైనా సరే, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అండి, మీరు ఒక ఛానల్లో పనిచేస్తా ఉన్నారు, మీ బాధ్యత ఏంటి? జర్నలిజం చేయడము, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు డిబేట్స్ కి మోడరేట్, దిస్ ఇస్ యువర్ డ్యూటీ. జాబ్ ప్రొఫైల్ అంటామండి కార్పొరేట్ టర్మినాలజీలో, దాన్ని జాబ్ ప్రొఫైల్ అంటాం. వాట్ ఈస్ ది జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ఎమ్మెల్యే? నియోజకవర్గ సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ది ఎమ్మెల్యే, వాటిని పరిష్కరించడం జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ది ఎమ్మెల్యే. నువ్వు జాబ్ ప్రొఫైల్ ని నువ్వు చెయ్యవు, సో నీకు ఆ జాబ్ కి నువ్వు అనర్హుడు అనే కదా అర్థం. ఇప్పుడు మీరు మీ పని సరిగ్గా చెయ్యకపోతే మీ ఛానల్ మిమ్మల్ని ఉంచుతుందా అండి? అంతే కదా, అడుగుతారు, తీసేస్తారు, అవునా కదా? ఇప్పుడు నేను ఒక పార్టీకి అధికార ప్రతినిధినండి, నా జాబ్ ప్రొఫైల్ ఏంటి? పార్టీ వాయిస్ ని వినిపించడం నా జాబ్ ప్రొఫైల్. నేను అది చేయలేదనుకోండి, నేను ఎందుకు మరి నా జాబ్ లో? అందుకే కదా 11కు పరిమితం చేసి పక్కన పెట్టారు ముఖ్యమంత్రి హోదా నుంచి. అక్కడ కూడా ఇక్కడ ఇంకో చిక్కు చెప్తాను వినండి. ఈయన వెళ్ళాడట అసెంబ్లీ, మిగతా 10 మందిని కూడా వెళ్ళనివ్వడట. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పిదం వల్ల పులివెందుల ప్రజలు ఒకటే ఇవాళ నష్టపోవట్లేదండి, మిగతా 10 నియోజకవర్గాల ప్రజలు కూడా నష్టపోతున్నారు. సో ఆ 10 నియోజకవర్గాల ప్రజలు కూడా ఎందుకురా అనవసరంగా వైఎస్ఆర్సీపీకి ఓటేశామనేటువంటి స్థాయికి తీసుకెళ్లిపోయాడు. అంటే తన పార్టీని తనే చంపుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా బాధగా అసెంబ్లీ వైపు చూస్తూ వెళ్తున్నారంట, మేము ఎప్పుడు వెళ్తాం లోపలికి అని. ఆ 10 మంది వాళ్ళు బాధగా అసెంబ్లీ వైపు చూస్తున్నారు, కోపంగా జగన్ వైపు చూస్తున్నారు అనేటువంటిది మనం. గారు సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఎంతో కాలంగా ఎన్నో ప్రభుత్వాలను కూడా చూసి ఉన్నారు. అసలు ఏంటి మన దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అంటే పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడం కావచ్చు, ప్రజా సమస్యలు చెప్పుకోకుండా ఉండడం కావచ్చు, ఇట్లాంటి పరిస్థితి ఏంటి? ప్యాలెస్ లో నేను ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాను, దానికి సభలో జవాబు ఇవ్వండి. మీడియా ప్రసారం చేస్తుంది, దానికి సభలో సమాధానం ఇవ్వండి. అంటే ఇలాంటి నాయకులు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి పార్టీని గాని ఇలాంటి నాయకుడిని గాని ఎవరు చూడలేదన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను సీఎం కన్నా ముందే ప్రమాణం చేస్తాను, నేను మంత్రుల కన్నా ముందే ప్రమాణం చేస్తాను అంటాడు. సీఎంకి ఎంత సమయం ఇస్తే నాకు అంతే సమయం ఇస్తే వస్తానంటాడు. మీపై అనర్హత రేటు పడుతుందండి అంటే స్పీకర్ సమన్లకు జవాబు ఇవ్వండి అంటాడు. అరే తాడి చెట్టు నువ్వు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం. అసలు స్పీకర్ కి సమన్లే ఇవ్వలేదంట సార్, ఇవ్వలేదు. అంటే అసలు పొంతన లేదు, అతను మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ జీరోగా మారాడు. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీరో, ప్రతిపక్ష నాయకుడిగా జీరో, అసలు కుటుంబ సభ్యుడిగా జీరో, అంటే తల్లి ముందు కొడుకుగా జీరో, చెల్లి ముందు అన్నగా జీరో. ఈ రోజు చూశాను మన మీ పేపర్లోనే, ఏది ఆంధ్రజ్యోతి NCLT-లో విజయలక్ష్మి వేసిన ఇదనమాట కౌంటర్. ఆమె తన గుండె పిండేసింది, తన కొడుకు చేస్తున్నటువంటి పనుల వల్ల తన గుండె పిండేస్తున్నట్లు అయిందంటోంది. ఆమె గుండె పిండేయటం ఏమో కానీ మన గుండె పిండేస్తోంది అనమాట. అంటే ఒక తల్లి తన కొడుకుకి వాళ్ళ NCLT-లో వేస్తున్నటువంటి సమాధానం షమ్ములు కూడా వేసిందనమాట. ఎలా కొడుకు కోడలు తనని రోడ్డు పాలు చేశారు, ఇంతకన్నా విషాదం ఒకటి ఉందండి. అసలు ఆ కుటుంబం ఇవాళ రాజశేఖర్ రెడ్డి, ఆ పులివెందుల ప్రజలు వీళ్ళన్నా ఇన్నాళ్ళు మోసింది, ఈ కుటుంబాన్న మేము ఇన్నేళ్లు మోసింది అని వాళ్ళ నిజంగా మీరు అన్నట్టు కనుక బై ఎలక్షన్ వస్తే పులివెందుల పీడ అయినట్లే అనమాట. ఒక రకంగా చెప్పాలంటే సాయిరెడ్డి రాజీనామా లేఖ గుర్తొస్తోంది పవన్ గారు. సాయిరెడ్డి రాజీనామా లేఖలో ఏం రాశాడు విజయసాయిరెడ్డి? ఉన్నా ఒకటే ఊడినా ఒకటే, నేను ఈ సభ్యత్వానికి ఉండి కూడా నేను సాధించేది ఏం లేదు కాబట్టి రాజీనామా చేస్తాను. బెటర్ గా పనిచేసే వాళ్ళు ఈ స్థానంలోకి వస్తారు, అందుకే నేను రాజీనామా చేస్తున్నారన్నారు. అంటే మేము పనిచేయలేదని చెప్పుకున్నట్టే.
అంటే సాయి రెడ్డికి ఉన్న ఇంగితం జగన్ రెడ్డికి లేదా? ఆ మాటే రాసి పంపచ్చు కదా. ఇంకా ఇంతకన్నా గొప్పగా పెర్ఫామ్ చేసే వాళ్ళు వస్తారు కదా. ఆ 10 మంది ఎమ్మెల్యేలైనా కూడా ఆలోచించుకోవాలి. ఏది జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు కూడా. సార్ మీరు మళ్ళీ ఇంతకన్నా గొప్పగా పర్ఫామ్ చేసే వాళ్ళు వస్తారంటున్నారు, మరి ఏ విధంగా అది? అంతే కదా. ఇవాళ ఏంటి, వీళ్ళు నిజంగా ప్రజా జీవితం నుంచి బయటపడగండి. ప్రజా తీర్పుని మీరు శిరసావహించినప్పుడు వీళ్ళకి ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నమాట. పబ్లిక్ లైఫ్ లో వీళ్ళు అనవసరం. ఏది, వీళ్ళు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అవమానిస్తున్నారు పవన్ గారు. ఇది మన ప్రజాస్వామ్యం. ఏ ప్రజాస్వామ్యం? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని సభకు పంపించింది, వెళ్ళండి, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. ఏది, ఇన్ ద హౌస్ హిట్ అవుట్, ప్రశ్నించండి, నిలదీయండి ప్రభుత్వాన్ని. ఇన్ ద హౌస్ హిట్ అవుట్, లేకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. ఏది, మనం క్రికెట్ లో చెప్పుకుంటాం, ఏది ఆడితే ఆడు, లేకపోతే అవుట్ అయి వెళ్ళిపోవాలి. కానీ ఇదెక్కడి చోద్యం, ఇదెక్కడి పార్టీ, ఇతనెక్కడి నాయకుడు? వెరీ పిటి, దురదృష్టం అనమాట. అందుకే అన్నది ఏది, జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ జీరో అంటుంది అదేనమాట. ఇవాళ పార్టీ జీరో అయిపోయింది. అతను ఫ్యామిలీలో జీరోగా మిగిలాడు. అతని రాజకీయం జీరో. రైట్. వెంకటేశ్వరరావు గారు, నిన్న ఎక్కడ చూశాను అంటే, ఇప్పుడు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. మరి 4 సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ కు సంబంధించి కూడా ఎందుకు ప్రస్తావించట్లేదు? అక్కడ ప్రధానమంత్రి గారిని కూడా నాకు ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఎందుకు అడగట్లేదు? అంటే ఇక్కడ కొత్త సలహాలు ఇస్తున్నారు మీరు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మన చట్టసభల్లో ఇక్కడ ఎమ్మెల్సీ దీనికి సంబంధించి కూడా ఎవరిని అడగలేదు, మండలిలో కూడా ఎవరిని అడగలేదు, అక్కడ కూడా కావాలని అడగట్లేదు. కానీ ఇక్కడే ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ తను రాకుండా ఉండడం కోసమా, లేదంటే ఏంటది? ఒక రకంగా అంతే అండి. ఒక రకంగా ఎన్ని సాకులు ఉంటూ చెప్తారంటే ఎగ్గొట్టడానికి కదా జనరల్ గా జరిగేది. ఇక్కడ కూడా సాకులు ఏంటంటే వెళ్ళడానికి ఆయన ఇష్టం లేదు అనుకోవాలో, భయపడుతున్నాడు అనుకోవాలో, లేకపోతే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసి గుర్తొచ్చి నన్ను కూడా ఈ రకంగా చేస్తారని ఫీల్ అవుతున్నాడు ఏదైనా. మొత్తానికి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. అదే కదా చర్చ వల్ల. నువ్వు వన్స్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు వెళ్ళాలి కదా. అవును, నీ ఇష్టంతో కాదు కదా. నువ్వు ప్రజలు ఓట్లు వేసి గెలిచావు, నీ ఇష్టానుసారంగా నేను ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా. ఆ సిస్టమ్ లేదు కదా మనకి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదు కదా. వీడియో కాన్ఫరెన్స్ ఉంటే మాకు మన కరోనా అప్పుడు అయితే వీడియో కాన్ఫరెన్స్ మేము మా ఆఫీసుల్లో కూర్చుని జడ్జి గారికి మేము ఆర్గ్యుమెంట్లు చెప్పాము, బెయిల్ అప్లికేషన్ లో అది ఇవన్నీ ఫైల్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఇక్కడ లేదు కదా. అసెంబ్లీ ఈయన ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ స్పీకర్ గారు కూర్చొని అడిగేదానికి చూడటానికి లేదు కదా. సిస్టమ్ లేదు కదా. సిస్టమ్ అంటే అనుకోవచ్చు పని. అసలు జనము సార్ జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రావడానికి ఏంటి కష్టం? అంతమంది ప్రజలు నమ్మి ఓట్లేసి చట్టసభలకు పంపిస్తే ఏంటి వాళ్ళని అపహాస్యం చేయడం, వాళ్ళను మోసం చేయడమే కదా ఒక రకంగా. అది కూడా ఉందా లేదంటే జేసీ గారు ప్రస్తావించడానికి ఒకసారి కనుక్కోవాలి సార్. అది కూడా అసెంబ్లీకి రాని వ్యక్తికి జీతం ఎట్లా ఇస్తారు, అలవెన్సులు ఎట్లా ఇస్తారు, ఆ సిస్టమ్ ఏమన్నా ఉందా లేదో ఒకసారి అది కూడా ఆశ్చర్యకంగా మీరు గుర్తు చేశారు. నేను కూడా ఒక ప్రయత్నం చేస్తా, ఆశ్చర్యకంగా అప్లై చేస్తా. అసెంబ్లీ ఎగ్గొట్టి తిరిగే వాళ్ళకి జీతము ప్లస్ అలవెన్సులు, అంటే జీతం కంటే అలవెన్సులు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చే ప్రయోజనం ఉందా, వీళ్ళకి ఇచ్చారా లేదా అని కూడా ఒకసారి అడుగుదాము. అది తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి డిబేట్ పెడదాం. ఎట్లా ఎలిజిబుల్ అదంటే ఇంకా ఎక్కువ ఇమ్మంటాడు, రావట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇమ్మంటాడు. అదే అది కూడా జరగాలండి. ఎందుకంటే ప్రజలకి ఇదివరకు ఎట్లా కాదు కదా, ఇలా ఏం చేస్తున్నారనేది తెలుస్తుంది. సో ప్రతిదీ ప్రజలకు తెలియాలి. ఇవాళ ఖచ్చితంగా అది కూడా డిబేట్ విషయం. దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు దాకా 60 రోజులు రాకపోతే తీసేయచ్చు అనేది ఇంతకుముందు మనకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు కాబట్టి. ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ప్రస్తావన వచ్చింది. అట్లాగే అసలు అసెంబ్లీ రావడానికి ఈ 7 నెలల నుంచి జీతాలు అలవెన్సులు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అది కూడా ఒకసారి కనుక్కోవాలి. దాని మీద కూడా ఒక ఫైన్ మార్నింగ్ డిబేట్ పెట్టి ప్రజల్లోకి దాన్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదేమైనప్పటికీ కూడా అండి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా కూలీ చేసుకుంటూ పోతే రానున్నటువంటి రోజుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేది అతిపెద్ద దానికి వరడు ఏం తెలుగులో ఏమి పెట్టాలనేది కూడా అర్థం కావట్లా. అట్లా ఇప్పటికే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి ఇవాళ వచ్చిందిగా చూసాం కదా మనం. ఈ నేర చరిత్రలో ఎట్లా ఉంటారు ఏందనే దాని దగ్గర నుంచి ఇవన్నీ కూడా జరగాలి. ప్రజలు కూడా నేను ఏం కోరుకుంటానంటే ప్రజలు కూడా ఏదో టైం పాస్ లాగా డిబేట్లు జరిగినప్పుడు లేదంటే అసెంబ్లీ జరిగినప్పుడు చూడటం కాదు. అసలు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది మన రాష్ట్రం, మన భూమి, మనం ఓటేస్తున్నాం.
మన కోసం ఎన్నుకున్నటువంటి చట్టాలు, మన కోసం ఉన్నటువంటి ఉద్యోగస్తులు అంతా కూడా ఇది మన కోసం వాళ్ళు ఉన్నారు అనేది మర్చిపోతున్నారు ప్రజలు కూడా. ఏదో వాళ్ళకి వేసేస్తాం అయిపోయింది, వాళ్ళు ఏదో చేస్తారులే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూద్దాంలే అనే ఒక నిర్లిప్తత ప్రజల్లోకి వస్తుంది. నేను కోరుకునేది ప్రజల్లో అది కాదు కావాల్సింది, ప్రజల చైతన్యం ఉండాలి. కొన్ని ఫారిన్ కంట్రీస్ చూడండి ఎట్లా ఉంటాయి, ఏ చిన్న ఇష్యూ అనగా రోడ్డు మీదకి వస్తారు. అరే నాకు ఎప్పుడు గుర్తాను, నేను చనిపోయినప్పుడు చెప్తారు ఇక్కడ చిన్నది, నేను కూడా చూశాను. 5 పైసలు పెట్రోల్ పెరిగిందంటే రోడ్డు మీద ఎర్రజెండాలు కనిపించేవి. 5 పైసలు పెట్రోల్ పెరిగితే ఏదైనా 1 రూపాయి పెరిగిందంటే రోడ్డు మీద ధర్నాలు చేసేవాళ్ళు. సో అలాంటి అప్పుడున్నటువంటి ఆ ప్రజా సంఘాలు కానీ అలాంటి నాయకులు కానీ కనుమరుగైపోతున్నారు. రాను రాను తగ్గిపోయేదానికి ఏమవుతుందంటే వీళ్ళు పెరుగుతారు. అసలు ప్రజాసేవకి ప్రజల కోసం ఉన్నటువంటి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉన్న తరుణంలో చేస్తున్నారంటే ఇలాంటి కూలీకోరులు, కేసులు ఉన్న వాళ్ళు, ఆర్థిక నేరస్తులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇంతే ఉంటుంది పరిస్థానాలు. వీళ్ళు ప్రజల కోసమో, దేశం కోసమో, రాష్ట్రం కోసం వచ్చిన వాళ్ళు కాదు కదా, తన కోసం వస్తున్న వాళ్ళు. రైట్, నిజమే సార్. మీరు అంటున్నట్టుగా 5 సంవత్సరాలు మా కోసం చట్టసభల్లో మీరు ఫైట్ చేయండి, మాకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రస్తావించండి, మాకు కావాల్సినవి తీసుకురండి అని నమ్మి ఓటేసి పంపించారు. కాబట్టి వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు బయటకు వచ్చి దీనికి సంబంధించినటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా. ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రజలు జ్యోత్స్న గారు మేడం. రైట్, ఓకే సార్. వెంకటేశ్వరరావు గారు ఇందాక మనం బ్రేక్ వెళ్ళాం సార్, కంటిన్యూ చేయండి సార్. అదే అసలు వీళ్ళకి జవాబుదారితనం ఎక్కడ వస్తుంది సార్? వీళ్ళకి ఒక పార్టీలో గెలుస్తాడు, ఇంకో పార్టీకి పోతాడు. అలా లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అది వెళ్ళకపోతే ఎలక్షన్ వస్తే ఫేస్ చేస్తానంటానికి ఎవడొప్పసం అండి? అంటే నీకు నచ్చినప్పుడల్లా ఎలక్షన్ పెట్టాలా? సో ఇవన్నీ కూడా చట్టసభల్లో చేయాలండి వీళ్ళు. ఈ బ్యాచ్ అందరూ కూడా వాస్తవంగా ఇదివరకు రాజకీయ నాయకులు మంచి చట్టాలు చేశారు. ఇప్పుడు అసలు చట్టం అదొకటి మీరు ఇందాక అన్నట్టుగా ప్రజల్లో కూడా చైతన్యం, అంటే ఇలా ఎట్లా వ్యవహరిస్తున్నారు, వీళ్ళకి మళ్ళీ మనం ఎట్లా అధికారం ఇస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, నేను రాను, ఇంట్లోనే కూర్చుంటాను, నేను మాట్లాడాను, నియోజకవర్గానికి కూడా వెళ్ళట్లేదు కదా. అసెంబ్లీకి పోరాడు మీరే ఏమంటాడు పవన్ గారు? ఇంకా నేనంటే ఇప్పుడు అతను వెళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ 60 days రాకపోతే డిస్క్వాలిఫై చేస్తానన్నారు, డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్కి వెళ్తారు. ఎలక్షన్ వెళ్తే మళ్ళీ ఇతర నిల్చుంటాడు, ఇతర నుంచి మళ్ళీ ఎక్కడ పోతాడు? జనము చెప్పులేయాలి మీద. ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ వెళ్తాడా? ఎవరు కదా. ఇప్పుడు వెళ్ళట్లేదని చెప్పేసి బై ఎలక్షన్ వచ్చినప్పుడు రేపు మళ్ళీ ఇతరులో గెలిపిస్తే మళ్ళీ వెళ్ళదు కదా, మళ్ళీ పెడతారా? అంటే 60 రోజులకు 40 రోజులకు ఇట్లా పెట్టుకుంటూ పోతారా? సో దీనికి ఈసీ కూడా నిబంధనలు రావాలి. ఈసీ నిబంధనలు రావాలి, చట్టసభలో చట్టం జరగాలి. ఏమని ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండవ వేసుకుంటే ఎట్లా? దానికి చెప్పాలి కదా, చట్టసభలో చెప్పాలి కదా. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీ కండవ వేసుకుంటాం అనైతికము, అది చెల్లదు, వాటిని జీవితాంతం అసలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి కదా. ఇవాళ నేను సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. మీ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ఎట్లాదు, ఏదైనా ఒక శాశ్వత ప్రాతిపదిక ఉండాలి కదా అనేది. అసలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవటం, ఒక పార్టీలో గెలిచి అలా 5 సంవత్సరాలు ఉండగానే ఇంకొక కండ వేసుకొని తప్పుకొని తిరగటం, లేదంటే ఆయనకి నచ్చినప్పుడల్లే బై ఎలక్షన్కి వెళ్ళటం, బై ఎలక్షన్ పెట్టగానే మళ్ళా రావటం, ఏమి ఇదా ప్రజాస్వామ్యం ఏంటి? ఇదా? సో ఖచ్చితంగా ఒక డిబేటబుల్ ఇష్యూ సార్ ఇది. ఇది మేధావుల్లో డిబేట్ జరగాలి, మరీ ముఖ్యంగా చట్టసభలో డిబేట్ జరగాలి. దీని మీద ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఈ సోకాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఎంపీలు కానీ చట్టసభలో దీని మీద ఒక సింజెంట్ యాక్షన్ గా, ఒక శాశ్వత ప్రాతిపదికన అసలు నేరస్తులు రాజకీయాల్లో ఉండొచ్చునా లేదా, ఒక శిక్ష పడినాడు మళ్ళా తిరిగి కంటెస్ట్ చేస్తున్నా లేదా, ఒక్కసారి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గెలిస్తే వాడు ఏంటి అనేది రాకపోతే అసలు ఇంత ప్రజాస్వామ్యం ఎక్కడుందంటారు ఈ దేశంలో? మనం ఇట్లా టీవీలో దగ్గర పెట్టిందంటే ప్రజల ముందు సింపుల్ గా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు 60 రోజులు రాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసెంబ్లీకి ఖచ్చితంగా ఏదైనా చర్యలు ఏంటి, స్పీకర్ గారు ఏం తీసుకుంటున్నారు, చట్ట ప్రకారం ఎట్లా ఉంటుందో దీన్ని ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో ఎవరు కూడా అట్లాంటి చేయకుండా ఉండే పరిస్థితి ఉండాలి. ఖచ్చితంగా అట్లాంటి ఒక ఉండాలి. జ్యోత్స్న గారు సార్ ఇందాక ఐ జస్ట్ గాట్ అన్ ఇంపార్టెంట్ కాల్. అయితే నేను ఇందా నుంచి వింటుంటే నాకు ఒకటి ఎక్కడో ఏంటంటే మనకి ఈ వర్క్ కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనుకుంటున్నాను అంటే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అనుకుంటాను. అన్నిటికీ ఆప్షన్ ఉండదండి మేడం. 5 ఏళ్ళు చేసింది అదే కదా అంటున్నారు ప్రజలు. అదే అంటున్నా, అది ఆప్షన్ ఉండదని ఎవరో ఒకళ్ళు బుర్రలో పెట్టాలి కదా. మా శ్రీనివాస్ గారు లాంటి పెద్దలు ఎవరన్నా వీలైతే ఎప్పుడైనా, అంటే ఆయన మాట వినడు, బట్ స్టిల్ ఏమన్నా వీలైతే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక కనీసం మెసేజ్ అంటే ఫోన్ లేదు పోనీ మెసేజ్ పంపిద్దామంటే
ఏంటో కష్టాలు పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు, మగవాడికి కూడా రాకూడదు. కొనిచ్చారా సార్ పంపిద్దాం అనుకున్నాను సార్, ఏ అడ్రస్ కి పంపించాలో అర్థం కాక ఆగాను సార్. అంటే మరి ఇక్కడ ఉంటున్నాడా, తాడేపల్లిలో ఉంటున్నాడా, లేకపోతే యలాంకలో ఉంటున్నాడు, ఏ ప్యాలెస్ కి ఫోన్ పంపించాలో అని ఇంకా మీమాంసలో ఉన్నాను సార్. మాకు ఆ క్లారిటీ రాగానే పంపిస్తాను. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లాగా ఏంటండి నాకు అర్థం కాదు. ఇందాక అదే చెప్పా కదా పిచ్చి పైత్యం. ఇక్కడ నేను ఇందాక ఐ వాజ్ జస్ట్ టాకింగ్, నేను ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్, అందుకే ఐ హావ్ టు టేక్ దట్ కాల్. పంజాబ్ నుంచి భటిండా కాన్స్టిట్యున్సీ నుంచి శిరోమణి అకాలీదళ్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి హర్సిమ్రత్ కౌర్ బాదల్, తిన్నని 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి 17th లోక్సభ సెషన్స్ లో ప్రొలాంగ్డ్ అబ్సెన్స్ పార్లమెంటరీ సెషన్స్ లో ఉంది కాబట్టి ఆమెని డిస్క్వాలిఫై చేశారు ఫర్ ప్రొలాంగ్డ్ అబ్సెన్స్. నేను మీకు క్లియర్ గా చెప్తాను, ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ పంజాబ్ was disqualified for being absent for 60 consecutive days without permission. లీవ్ లెటర్ ఇవ్వకుండా absent అయితే స్కూల్ నుంచి రెస్ట్రికేట్ చేస్తారండి, పంపించేశారు, బాబాయ్ గుడ్ బై అని చెప్తారు. అలానే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆప్షన్ ఉందేమో అని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కనీసం అట్లా అన్న పులివెందుల ప్రజలు బయటపడతారేమో, ఏదో మొన్నేదో ఏమంటారంటే తప్పు చేస్తాం కదా, ఇప్పుడన్నా మేము తప్పును సరిదిద్దుకుంటామని ఒక ఆప్షన్ వాళ్ళకి వస్తుందేమో అని మా ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఇందాక మా అన్నగారు వెంకటేశ్వర గారు అన్నారు ఏంటో భయమో ఏంటో అంటే, భయం ఉండకే ఏముంటుందండి. స్పీకర్ కుర్చీలో అయ్యన్న గారు, పోనీ ఒక నిమిషం ఆయన పక్కన జరుగుతారంటే RRR గారు, పోనీ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరితో అన్నా మనకి ఎవరిని ఏమీ అనకుండా ఉన్నామంటే చంద్రబాబు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మంత్రులుగా ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కోల్ రవీంద్ర గారు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలే కదా. అంటే చూపులతోనే భయపట్టిస్తారా వాళ్ళు? అవసరం లేదు. అండ్ మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి పాత వీడియోలు ఏమన్నా బాగా చూసారా? మీరు ఇలా పెడితే నేను భయపడను, ఇలా పెడితే నేను భయపడను అని అన్నాడు. ఆ వీడియో చూసారా ఈ మధ్య కాలంలో మీరు? చూడలేదు. మరి అలా అన్నందుకు ఇలా పెడితే నేను భయపడుతున్నానంటే ప్రజలు తాట తీసి 11 గుంజి పెట్టారు. నేను ఎందుకంటున్నా అంటే, హౌ కెన్ యూ ఫేస్ అండి ఆ సభలో ఉన్నటువంటి సభ్యులను ఎవరిని ఫేస్ చేసేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రజల పక్షాన నిలబడేటువంటి ఆ నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదు, ధైర్యం లేదు, నైతికత లేదు. ఇక ఈ మనిషి వచ్చి విలువలు విశ్వసనీయత, నా మొహం అక్కడ ఎక్కడుందండి విలువలు విశ్వసనీయత? ఏమున్నాయి విలువలు? కొంత తల్లి చెల్లి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆత్మ అనుకునేటువంటి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా కాండ్రించి ఉమ్మేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా, అంటే మా దగ్గర ఒకటి ఉంటుంది, దున్నపోత మీద వానబడ్డట్టు అని ఒక సామెత ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ దున్నపోతాను నేను ఎవరిని అంటున్నాను, మీరు నన్ను అడగద్దు మన పవన్ గారు. కానీ ఆ మాటకి సామెత ఏదో నోటుకు వచ్చిన సామెత చెప్తున్నాను నేను. అలా చర్మం మందమండి, కనపడదు, ఏది కాదు. ఏముంది అక్కడ కన్క్లూడ్ చేయడానికి? రాడు సార్ అసెంబ్లీకి. కన్క్లూడ్ చేయండి మేడం అంటే రాడు. మరి ఏం చేస్తారు మీరు? ఏమో లీవ్ లెటర్ ఇస్తాడేమో చూస్తున్నాం మేము. అంటే ఎవరితో పంపిస్తారని చూస్తున్నారా, వచ్చిస్తాడా ఏంటది? అంటే ఇప్పుడు లీవ్ లెటర్ ఇస్తే ఏమని ఇవ్వాలి సార్? మీరు కన్క్లూజన్ అనకండి, ఒక నిమిషం చెప్తాను. లీవ్ లెటర్ ఇస్తే ఏమని ఇవ్వాలి? నాకు జ్వరం వచ్చింది నేను రాను, లాస్ట్ టైం లాగా నేను ముఖ్యమంత్రిని, నేను వస్తే చాలా డబ్బులు ఖర్చు అయిపోతే అందుకే నేను కోర్టుకు రాను అన్నట్టు కాదు కదా. నాకు జ్వరం వచ్చింది నేను రాను, లేకపోతే మా అమ్మకి బాగాలేదు నేను రాను, లేకపోతే ఇంకోటో ఏదో ఎక్స్క్యూజెస్ తీసుకోవాలి. ఇవాళ ఎక్స్క్యూజెస్ తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు. సో ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ దిశగానే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని మేము అనుకుంటున్నాం. పులివెందుల ప్రజల మీద వాళ్ళ నెత్తిన పాలు పోసిన వాళ్ళు. ఈనాడులో బ్యానర్ ఐటమ్ చూడగానే హత్యలు చేసిన వారు పార్టీలని నడపడమా, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం. అదే ఇప్పుడు ఇందాక గాది వెంకటేశ్వర గారు మాట్లాడిన దాంట్లో కూడా అశ్విని ఉపాధ్యాయ వేసినటువంటి అప్పీల్ పైన అమికస్ క్యూరీ, అంటే హత్యలు చేసిన వారు పార్టీలు నడపటమా అని ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? నాకేమి హత్యలు చేసిన వాళ్ళు అనగానే మనకు వివేకానంద రెడ్డి హత్య గుర్తొస్తుంది. వాళ్ళు పార్టీని నడపడమా అంటే మనకేం కనపడుతుంది? అవినాష్ రెడ్డి, మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇవాళ నేరస్తులు ఏ విధంగా రాజ్యం వెళ్ళారు అనేది వాళ్ళ కంట్ల ముందు కనపడుతున్న పరిస్థితుల్లో ప్రజలు మేల్కోవాలి.
జనం జాగృతం కావాలి. ప్రతిపక్షంగా ఇతను ఫిట్ కానప్పుడు ఏంటి ఇంకా ఫిట్ చేయాల్సిందేంటి? అంతే కదా సార్, ఆలోచన చేయాలి. ప్రజలు వాళ్ళు ప్రజా కోర్టులో ఉంది, ఆలోచన చేయాలి. నేను గెలిపించాను వెళ్ళట్లేదనే ఆలోచన నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి. వెంకటేశ్వరరావు గారు ఫైనల్ గా సార్. ఇంకా మనం ఎన్నిసార్లు చెప్పిన అదే సార్, నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రజలు జాగృతం కావాలి. అంతే, ప్రజలు అవేర్నెస్ రావాలి. ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఏముందరే వాళ్ళు తన్నుకుంటారు, మేము ఏదో టీవీలో చూసి నవ్వుకుంటాం అనేది కాదు. నేను సిన్సియర్ గా నేను అప్పీల్ చేస్తున్నానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకసారి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మనకున్న బాధ్యత. ఓటు హక్కు అనేది ఏదో సింపుల్ గా ఓటు వచ్చింది చేసామనేది కాదు. ప్రతి దాంట్లో కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీసే మనస్తత్వం నిలదీసేటటువంటి ఆలోచన విధానం ప్రజల్లో వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు మన కోసమే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం పని చేయించుకోవాలి. ప్రజలు ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళందరూ పోతారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, డివిఎస్ గారు, జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాడు